ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో స్వచ్ఛ భారత్ను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మోడీ సూచనలకు అనుగుణంగా స్వచ్ఛ తెలంగాణ కోసం కృషి చేస్తామన్నారు. భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏదైతే ప్రారంభించిందో ఆ క్రమంలో ఈరోజు అన్ని రాష్ట్రాలు, అదే రకంగా దేశంలోని వివిధ పట్టణాలు, అదే రకంగా గ్రామాలు, జిల్లాలు అందరితో కూడా కలిపి మరి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి 2 సంవత్సరాలైన సందర్భంగా ఇండియా శానిటేషన్ కాన్ఫరెన్స్ పేరిట ఇండోశాన్ పేరిట సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు దీనిలో ప్రధాన ఉపన్యాసం చేస్తూ మరి భారతదేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని నగరాల్లో, అన్ని పల్లెల్లో కూడా ఒకవైపు మనం పూర్తి స్థాయి స్వచ్ఛత సాధించే దిశగా టాయిలెట్ల నిర్మాణాన్ని, బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చేసే క్రమాన్ని, అదే రకంగా మరోవైపు సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ పూర్తి స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో చేయాలని చెప్పి కోరారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తన ప్రయత్నాలు ప్రారంభించింది. 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికల్లా, గాంధీ గారి 150వ జయంతి కల్లా తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కూడా మరి అన్ని రాష్ట్రాల కంటే ధీటుగానే బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రంగా తప్పకుండా ఎదుగుతుందని చెప్పి కూడా మరి వారికి, భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చాం. అదే రకంగా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాం. విశాఖ దాహర్